30 జుట్ల మధ్యనైనా పొత్తు కుదురుతుంది కానీ 3 షిగల మధ్య పొత్తు కుదరది అని అంటారు పెద్దోళ్ళు. జుట్లేంది షిగలేంది ఎన్నాళ్ళున్నా పొత్తు అంటేనే కయ్యాలకు దారి తీసేటిది. అది అన్నదమ్ముళ్ళైనా అక్షన్లైనా దోస్తులైనా ఆఖరికి దొంగలైనా పొత్తు కుదరకుంటే గుట్టంతా బయట పెడతారు పక్క. గట్ల పొత్తు కుదరకనే దొరికిర్రు ఇద్దరు దొంగలు. ఇంతకు ఏడ పొత్తు కుదరలేదు ఏంది కథ అనేదంతా ఒక్కసారి చూసేద్దాం పారి. సినిమా తెలంత ఉండాలి ఇంట్లో ఉండేది టీవీ అనుకున్నట్టు కావచ్చు ఇద్దరు దొంగన్నలు. నాకని కొట్టుకొచ్చిన టీవీ కోసం కొట్లాట పెట్టుకుని దొరికిపోయి ఉత్తగానే. ఖమ్మం జిల్లా వైరా మండలం పూసలపాడు ఊళ్ళో ఉండేటి చెరుకుపల్లి ప్రసాద్ అనేటికి అన్నోళ్ళ ఇంట్లో దొంగలు పడితే గోడ టీవీ ఇంట్లో సొమ్ములు బీరువాలున్న పైసలు అన్ని పోయినాయట. పోయి పోలీసులకు ఫిర్యాదు అయింది కూడా అప్పుడే. సొమ్ములు ఎతకపోయిన పైకమంతా శెలిసగం మంచుకురు కానీ అసలు పంచేదంతా టీవీ కన్నే వచ్చింది ఇద్దరు దొంగలకు. దాన్ని శెలిసగం చేసుకోలేరు కదా, అందుకనే నాకని ఇద్దరు దొంగలు కీసులాట పెట్టుకున్నారు. అసలే 80,000 టీవీ చూడ్డానికి బొమ్మ పెద్దగా వస్తది. దాంట్లో సినిమా చూస్తే టాకీస్ లో కూర్చొని చూసినట్టే ఉంటది ఆయే. అందుకనే గంత కాయిషి పడ్డట్టున్నారు ఇద్దరు దొంగ పార్ట్నర్లు. అయితే పొత్తు కుదరలేదో ఎటనో గానీ ఒక ఆయన నాకే కావాలని అదలగొట్టి టీవీ తీసుకుపోయి గోడకు తగిలించుకుంటే ఇంకొక ఆయన పోయి ప్రసాద్ అన్నకు చెప్పిండు, మీ టీవీని అప్పట్లో ఎత్తకపోయింది మేమే, ఇప్పుడు పలానోని కాడున్నది నీ టీవీ అని. ఇంకేముంది మళ్ళా పోయి పోలీసు వాళ్ళకు పిల్లదైతే వాళ్ళు వచ్చి గోడకున్న టీవీని పిల్లు గిట్లా. అంతేనా సారు ఇంకేమన్నున్నదా? ఇంట్లో ఉన్నటువంటి టీవీ మరియు కొన్ని విలువైన డాక్యుమెంట్స్ ని దొంగిలించడం జరిగింది. అటు విషయమై అప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయటం జరిగింది. మామూలుగానే ఊకోరు మన పోలీసు వాళ్ళు, వాళ్ళే ఒప్పుకున్నాకి ఊకుంటారా? ఇద్దరి మీద కేసులు రాసి స్టేషన్ కు పట్టుకపోయిల్లు. వాళ్ళ తరీకల వాళ్ళు అరుచుకుంటున్నా కావచ్చు ఇంకేడాడ దొంగతనాలు చేసిలో చెప్పులే అని. ఇన్నొద్దులు శిగల నడమనే పూలికలదు అనుకున్నాం కానీ ఇప్పుడు ఈ ముచ్చట చూసినాక జుట్ల నడమ కూడా పొత్తు కుదరదు అనుకుంటున్నాట అక్కడి పబ్లిక్. తెలివిగల్ల షాప పోయి జాలరన్న వాళ్ళకు చిక్కినట్టు ఏడాదికించి ఎవరికి దొరకని దొంగలు వాళ్ళంతటా వాళ్ళే పోయి దొరికిలంటే చూడలిగా. ఏదో ఉండే కదా అదృష్టం ఆటం తిరిగితే అరటి పండు తిన్నా పన్ను తిరుగుద్దంటే ఇదే కావచ్చు పోండ్రి.